మొత్తం గెలుపోవటములకి సరే ఇది రాజకీయ పార్టీ కాబట్టి అందరూ బాధ్యత వహించాలి, అందరూ ఇది ఉండాలి. అయితే ఈ ఈ ప్రత్యేకమైనటువంటి ఎన్నికల్లో జగన్ కావాలా వద్దా అన్న దాని మీద ఎక్కువగా జరిగింది. నిజానికి జగన్ కావాలన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నేను కూడా జగన్ రావాలని కోరుకున్నాను. టైట్గా ఉంటుంది అనుకున్నా కానీ పోతుందని అనుకోలే, వస్తుందేమో అని అనుకున్నా. ఎందుకంటే నాకు ఒక 2 ఏళ్ల క్రితం నేను జిల్లాలో ఆయన తిరిగినప్పుడు కొంత నెగిటివ్ ఉన్నట్లు అర్థమైంది, కానీ ఆ నెగిటివ్ని అధిగమించారు అనేటువంటి ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. అధిగమిస్తారు అనేటువంటి వాళ్ళు సర్వేలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత. యాక్చువల్గా ఎలక్షన్ జరిగినప్పుడు కానీ ఆ ముందు కానీ నేను పెద్ద తిరగలేదు, కానీ బట్ తిరిగినప్పుడు ఎదురైనటువంటి కొన్ని అనుభవాలు ఇవన్నీ చూస్తే కొంత నెగిటివ్ ఉంది అనేటువంటి భావన, ప్రత్యేకించి మధ్యతరగతి అట్లాగే ఉద్యోగ వర్గాలు, ఈ పోలీసు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళలో కొంత నెగిటివ్ ఉందనే సంగతి నాకు అర్థమైంది. కారణాలు ఏమైనా కావచ్చు. ఆ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు జాగ్రత్త పడలేదనేది నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రధానంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ దాదాపు 3 కోట్ల మంది పైగా అంతున్నాయి కదా, వీళ్ళలో మనకి 60-70% వేసినా మనకి ఇబ్బంది ఉండదని అనుకున్నారు. కానీ యాక్చువల్గా 3 కోట్ల మందికి స్కీములు అందినట్లు కాదు. ఒక్కొక్క స్కీము ఒక్కొక్కరికే 2-3 స్కీములు కూడా అందినాయి. సో వాటిని పరిగణలో తీసుకుంటే ఆ సంఖ్య తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈయన ప్రాంతం చూడను, కులం చూడను, పార్టీ చూడను, మతం చూడను అని చెప్పారు. సో ఆ ప్రకారమే పాపం ఆయన గవర్నమెంట్ని నడిపారు. బెనిఫిషరీస్ని కూడా ఆ రకంగానే ఎంపిక చేశారు. కానీ బెనిఫిషరీస్ ఆ రకంగా చూడాల. వాళ్ళు ప్రాంతం చూసుకున్నారు, మతం చూశారు, కులం చూశారు, ఇట్లా రకరకాల ఇది చూశారు. జగన్ గారిని పూర్తిగా ఓన్ చేసుకోలేదు. ఒకవేళ అభిమానం ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువకి అట్రాక్ట్ అయ్యారేమో అనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. తర్వాత ఈ మద్యం వ్యవహారం కూడా కొంత ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. ఎక్కువ మంది చెబుతుంది దాని ప్రకారం. అటువంటి విషయాల్లో ఈయన ఏముంటుంది, మద్యాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం అనే ఫీలింగ్లో వెళ్ళారు తప్ప అనేది ఉంది. బట్ మద్యానికి అటువంటి వాటి మీద మాబోటి వాళ్ళు ఏం మాట్లాడతాం, మద్యాన్ని కంట్రోల్ చేయాలని ఫీల్ అవుతుంటాం వ్యక్తిగతంగా. కానీ జనం అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మద్యం నేను తక్కువ ధరకి సరఫరా చేస్తాను, నాణ్యమైన సరఫరా చేస్తాను అన్నప్పుడు కొంత ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇంత పెద్ద అయినా సీనియర్ ఇట్లా మాట్లాడుతున్నారని. కానీ ఆయన ఇప్పుడు వ్యూహాత్మకంగానే మాట్లాడారన్న సంగతి అర్థమవుతుంది. మద్యం సేవించే వాళ్ళలో మెజారిటీని ఆయన అట్రాక్ట్ చేయగలిగారు. సో అల్టిమేట్గా అది విలువల న్యాయమా అన్యాయం అనేది ఉండదు. అల్టిమేట్గా ప్రజాస్వామ్యం నుండి ఎవడు గెలిస్తే వాడే మునగాడి కింద వస్తాడు. దానికి తోడు అబద్ధాలు చెప్పారా అనేది కూడా ఉండదు. ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ది. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో కూడా సమర్థించారు. అయినప్పటికి కూడా దాని మీద విపరీతమైన దుష్ప్రచారం చేశారు. అది కూడా బాగా నష్టం చేసింది. అయితే ఇక్కడ ఇటువైపు జరిగిన పొరపాటు ఏంటంటే, మరి ఏ ఆఫీసరు ఎందుకు సలహా ఇచ్చాడో, కావాలని ఉన్న కుట్ర స్వభావంతో ఇచ్చారో కానీ ఆయన ఫోటో వేయటం కూడా కొంత దెబ్బతీసింది. దాని ఆధారంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం మీడియా విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేశారు. అది కొంత డ్యామేజ్ చేసినట్లుగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక మాట, మనం ఈ లోటుపాట్ల గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఆయన ప్రభుత్వాన్ని నడపడానికి చాలా కష్టపడ్డాడు. ఆయన ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని మార్చడానికి చాలా కష్టపడ్డాడు. ప్రజలకి గడప గడపకి సేవలు అందించడానికి చాలా విశేషమైనటువంటి కృషి చేశాడు. వాలంటీర్లు పెట్టడం ద్వారా వృద్ధులకి పూర్తి గౌరవం ఇచ్చినటువంటి సమాజంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాడు. అలాగే ఏ సర్టిఫికేట్ అవసరమైనా, ఏ చిన్న సేవ అవసరమైనా సరే ఎక్కడెక్కడికో మండల ఆఫీసులకి వాటి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాలంటీర్ ద్వారా 1 రోజులోనో 2 రోజుల్లోనో వాళ్ళ ఇంటికే సర్టిఫికేట్ వచ్చేటట్టు చేసిన ఘనత మాత్రం జగన్ గారిదే. అలాగే ఉద్దాన